మంత్రి పొన్నం ప్రభాకర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేసిన బీసీ సంక్షేమ సంఘం నాయకులు. బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ పోరాట ఫలితంగానే స్థానిక సంస్థల్లో విద్య, ఉద్యోగాలలో 42% రిజర్వేషన్లు పెంచుతూ బీసీ సంక్షేమ శాఖ మంత్రి వర్యులు పొన్నం ప్రభాకర్ ప్రవేశపెట్టిన 2 బిల్లులకు శాసనసభ ఆమోదం తెలపడంపై బీసీ సంక్షేమ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి దొగ్గలి శ్రీధర్ ఆధ్వర్యంలో పొన్నం ప్రభాకర్ కి కృతజ్ఞతలతో ఆయన చిత్రపటానికి తెలంగాణ చౌక్ లో బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు నాగుల కనకయ్య గౌడ్ పాలాభిషేకం నిర్వహించారు. అనంతరం నాగుల కనకయ్య గౌడ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 11 సంవత్సరాల తర్వాత శాసనసభలో బీసీ రిజర్వేషన్ల 42% పెంచిన ఘనత కాంగ్రెస్ పార్టీదే అని కొనియాడారు. పెంచిన 42% రిజర్వేషన్లను కేంద్రం ఆమోదం తెలపడానికి కరీంనగర్ పార్లమెంటు సభ్యులు, కేంద్ర సహాయక హోంశాఖ మంత్రి బండి సంజయ్ కుమార్ అఖిలపక్ష ఎంపీలతో కలిసి పార్లమెంటు సమావేశాల్లో బిల్లు పెట్టి ఆమోదం అయ్యేలా చూడాలని సమన్వయంగా విజ్ఞప్తి చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీసీ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షులు నారాజు రాకేష్ చారి, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రచార కార్యదర్శి జిఎస్ ఆనంద్, ఉపాధ్యక్షులు దుంపట్టుపల్లి మురళి, బియ్యని తిరుపతి, మహేష్ తో పాటు బీసీ సంక్షేమ మరియు అనుబంధ సంఘ నాయకులు పాల్గొన్నారు. నిన్న అసెంబ్లీలో ఒక చరిత్రాత్మకమైన నిర్ణయాన్ని తీసుకోవడం నిజంగా కూడా ఈరోజు కరీంనగర్ పట్టణ కాంగ్రెస్ పార్టీ ఎస్సీసీఎల్ అధ్యక్షుడు లింగంపల్లి బాబు గారి ఆధ్వర్యంలో గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు, దామోదర్ రాజనరసింహ గారు, అదేవిధంగా మన మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ అన్న గారి చిత్రపటానికి ఈరోజు పాలాభిషేకం చేయడం జరిగింది. నిజంగా కూడా ఒక చరిత్రాత్మకమైన నిర్ణయం తీసుకున్న సందర్భంలో ఏదైతే ఎస్సీ రిజర్వేషన్ కానివ్వండి, బీసీ రిజర్వేషన్ 42% కానివ్వండి, రాజీవ్ యువ వికాసం కానీ కార్యక్రమాలు తీసుకొని ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నిరుద్యోగులకు ఒక స్వయం ఉపాధి అవకాశాన్ని కల్పించడానికి రాజీవ్ యువ వికాసం కార్యక్రమం తీసుకున్నారు. కాబట్టి యావత్తు యువకులకు ఈ సందర్భంగా తెలియజేస్తున్న అందరూ ఆ యొక్క కార్యక్రమంలో దరఖాస్తు చేసుకొని ప్రభుత్వం ఇచ్చే ఒక సబ్సిడీని ఉపయోగించుకోవాలని కోరుకుంటూ, అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి గారికి, రాష్ట్ర మంత్రివర్గానికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.